బంగారం తగ్గే అవకాశాలున్నాయి. ఒక గ్రాముకి 2000కు పైగా తగ్గే అవకాశాలున్నాయి. 12,000 నుంచి 12,500 వరకు తగ్గుతాయి అని ఇప్పుడు ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఆనంద శ్రీనివాసన్ అయితే చెబుతున్నారు. కానీ ఆయన చెప్పేదేంటంటే ఎంత తగ్గితే అంత తీసుకోండి. అంటే తగ్గుతున్నప్పుడల్లా బంగారం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అది ఎంత తగ్గినా, దేశీయంగా ఎంత తగ్గినా అది అంతర్జాతీయ మార్కెట్లు పెరుగుతూనే ఉంటది. కాబట్టి మన దేశీయంగా కూడా పెరుగుతూనే ఉంటుంది. వాస్తవానికి ముడి చమురు ఏదైతే పెరుగుతూ ఉంటుందో బంగారం ధర తగ్గుతూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క తగ్గుదల ఎక్కుదల ఇక్కడదే, కేవలం అది శాశ్వతంగా ఉండదు. ఇక బంగారం దిగుతుంది, కొండ దిగుతుంది అనే మాట అయితే లేదు ఎక్కడ కూడా. ఒకవేళ వస్తే 12,000 నుంచి 12,500కు వస్తుంది, అదే భారీగా తగ్గినట్లు. కానీ మళ్ళీ అది పెరిగిపోతుంది. ఏదో ఒక రోజు గ్రాము ధర 25,000కి వెళ్ళిపోతే 2,50,000 రూపాయలకి తులం వెళ్ళిపోద్ది. కాబట్టి కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు తగ్గిన ప్రతిసారి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది ఇంకా తగ్గుతుందేమో అని మాత్రం వెయిట్ చేయకండి అని చెప్తున్నాడు ఆయన. కానీ వాస్తవం ఏంటంటే అదే, ఇక బంగారం ధర తగ్గేదేం లేదు. మనం కూడా దానికి విపరీతమైనటువంటి విలువ ఇవ్వకపోవడమే మంచిది. అంటే మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళు వాటికి ఎంత కావాలో అంత కొనుక్కోవడమే. అంటే మరీ 5 తులాలు 10 తులాలు అంటే ఇప్పుడు మనం కొనలేం. పెళ్ళి మొత్తం ఆగమాగం అయిపోద్ది. ఏదో పరువు కోసం దీనికోసం అని కాకుండా నిజంగా మీకు డబ్బులుండి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, కానీ అప్పులు చేసి మరి కొనాల్సిన అవసరం లేదు. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలి దీని గురించి. మరి బంగారం ఎప్పుడు కాకపోతే ఎప్పుడు కొంటాము, ఇక పెరుగుతూనే ఉంటుందని కూడా అంటారు. అది మీ ఇష్టం. అప్పులు చేసుకుంటారా, తర్వాత రేపు వడ్డీలు కట్టుకుంటారా అనేది ఎవరిష్టం వారిదే. నేను కొనొద్దని అయితే చెప్పను. కానీ మరి ఇంత దారుణంగా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ముందుకెళ్తాయి? ఈ బంగారం మీద ఎంత పెడితే వాస్తవంగా బంగారం ఈరోజు ₹1,00,000 ఉండాలి తులం. ఆ విధంగా ఉంటే అప్పటికీ అది సామాన్యుడికి భారమే అయినా పర్వాలేదు ఏదో ఒక విధంగా. కానీ మరి 1,50,000, 2,00,000, 2,50,000 అయిపోతూ ఉందంటే దాని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే ఒకవేళ డబ్బులుంటే కొనుక్కోవడం మంచిది, అది ఎప్పటికైనా సరే మంచిదే. డబ్బులుంటే మాత్రం బంగారం కొనుక్కోవడం మంచిదే, వెండి కంటే కూడా.